నీ జీవితంలో రెండు ఎదురవుతాయి ఒకటి మరణాన్ని దాటాలి తీర్పు మరణం రెండూ ఉంటాయి. ఈ రెండును నువ్వు దాటెళ్ళాలి. దాటకపోతే తీర్పు దగ్గర ఆగాలి. మరి ఈ రోజున ఇంతకాలం భక్తి చేశాక రెండో మరణం దగ్గర ఆగిపోతే, గ్రంథాలు విప్పబడినప్పుడు నీ చరిత్ర బట్టబయలు అవుతున్నప్పుడు పేజీ వదలకుండా చదువుతాడు ఆయన. ఇప్పుడు నువ్వు తెల్లని బట్టలో కనపడ్డా, నేను తెల్లని బట్టలో కనపడ్డా, నా అంత భక్తులు లేదని విర్రవిగుతున్నా, నేను కానీ ప్రసంగం చేస్తే అబ్బా అని అనుకున్నా, కాళ్ళు మీద తిరిగిన కనకంతో ఊరేగిన ఒక రోజున మన సరి అయిన స్థితిలో లేకపోతే ఆయన గ్రంథాలు విప్పుతాడు. దాని పేరు తీర్పు. అక్కడ నువ్వు నిలబడాలి, దాటాలిగా. నువ్వు ఎప్పుడు దాటుతావు? తీర్పులో నీ నేరాలన్నీ మోహపడ్డాయి. ఆగు, నీ విచారణ అవ్వలేదు, ఆగు అంటాడు. తర్వాత చదువు అంటాడు ఆయన. ఈయన చదవటం మొదలు పెడతాడు. మనం తక్కువడం కాదుగా, మాటల్లో తక్కువడం కాదు, చేతల్లో తక్కువడం కాదు, ఎవరికంటా పడకుండా అబ్బా ఎంత తెలివితేటలు. కానీ గ్రంథాలు బయటకు వస్తాయిగా. ఇక ఆ తర్వాత ఇన్ని నేరాలు చేశాడు.